జగన్ పై దాడి కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది ఎన్ఐఏ. విచారణ కొనసాగుతున్నందున ఆ కాపీని రహస్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు న్యాయమూర్తి. ఇటు ఎన్ఐఏ విచారణ నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ని తోసిపుచ్చింది హైకోర్టు. ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై దాడి కేసులో దూకుడు పెంచింది జాతీయ దర్యాప్తు సంస్థ. ఇవాళ ఎన్ఐఏ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో A1 నిందితుడిగా శ్రీనివాసరావును పేర్కొంది. ఛార్జ్షీట్తో పాటు నిందితుడు రాసిన 22 పేజీల లేఖను సైతం జత చేసి కోర్టుకు సమర్పించారు ఎన్ఐఏ అధికారులు. తుది ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పటికీ విచారణ కొనసాగుతుందని వివరించారు. దీంతో ఛార్జ్షీట్ కాపీని ఎవరికీ అందకుండా చూడాలని, రహస్యంగా ఉంచాలని కోర్టు సిబ్బందికి ఆదేశించారు ఎన్ఐఏ కోర్టు జడ్జి. ఛార్జ్షీట్లో ఏముందో అనేది ఈ నెల 25న తెలిసే ఛాన్స్ ఉంది. ఎన్ఐఏ ఛార్జ్షీట్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు నిందితుడి తరపు లాయర్. ఇంత హడావుడిగా దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఈ కేసులో పలు పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. మరోవైపు ఎన్ఐఏ విచారణను నిలిపేందుకు హైకోర్టు నిరాకరించింది. జగన్ పై హత్యాయత్నం కేసులో ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్పై ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు.